లాస్ట్ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ సైన్స్ 7 లెసన్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 8th లెసన్ వచ్చేసి మొక్కల్లో ప్రత్యుత్పత్తి. జనకతరం జీవుల నుండి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. జనకతరం జీవుల నుండి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. ఇక్కడ ప్రత్యుత్పత్తి విధానాలు చాలా మొక్కల వేర్లు, కాండాలు, పత్రాలను కలిగి ఉంటాయి. చాలా మొక్కలు అనేవి వేర్లు, కాండాలు, పత్రాలను కలిగి ఉంటాయి. వీటిని మొక్కల్లో శాఖీ భాగాలు అంటారు. మొక్కల్లో శాఖీ భాగాలను వేటిని అంటారు అంటే వేర్లు, కాండాలు, పత్రాలు. పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వహిస్తాయి. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వహించేవి అంటే పుష్పాలు అన్నమాట. ఇక్కడ వసంత ఋతువులో మామిడి చెట్లు అనేవి పుష్పిస్తాయి అన్నమాట. పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు. మొక్కల్లో సంతానోత్పత్తి జరుపుకునే విధానాలు అనేవి 2 రకాలు. మొక్కల్లో సంతానోత్పత్తి జరుపుకునే విధానాలు 2 రకాలు. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, 2 లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఇస్తాయి. అయితే లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో విత్తనాల ద్వారా కొత్త మొక్కలు అనేవి వస్తాయన్నమాట. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాల ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయి. శాఖీయ ప్రత్యుత్పత్తి వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గలు. వీటిని ఇందాక శాఖీ భాగాలు అనుకున్నాం కదా. వీటి నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఇది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ విధానము మొక్క శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. కనుపుతో కూడిన గులాబీ లేదా సంపంగి మొక్క కొమ్మను కత్తిరించామని చెప్పారు ఇక్కడ కృత్యం ఇచ్చి. ఆ కత్తిరించిన కొమ్మ భాగాన్ని ఛేదనం అంటారు. ఏమంటారు? కత్తిరించిన కొమ్మ భాగాన్ని ఛేదనము అంటారు. కాండము లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగమే కనుపు. కాండం లేదా శాఖ మీద పత్రం ఏర్పడే భాగాన్ని ఏమంటారంటే కనుపు అన్నమాట. ఇవ్వండి ఇక్కడ ఇచ్చారు గులాబీ మొక్క కాండ ఛేదనము అని చెప్పేసి. ఇది కనుపు. నెక్స్ట్ పత్రగ్రీవాలలో కనుపు వద్ద పత్రం అంటిపెట్టుకుని ఉండే భాగం. పత్రగ్రీవము అంటే కనుపు వద్ద పత్రం అంటిపెట్టుకుని ఉండే భాగాన్ని దీన్ని పత్రగ్రీవము అంటారు. పత్రగ్రీవాలలో కాండంగా పెరిగే కోరకాలు ఉంటాయి. ఈ కోరకాలను శాఖీయ కోరకాలు అంటారు. పత్రగ్రీవాలలో కాండంగా పెరిగే కోరకాలు ఉంటాయి. వాటిని శాఖీయ కోరకాలు అంటారు. ఈ శాఖీయ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి అన్నమాట. నెక్స్ట్ బంగాళదుంపపై ఉండే మచ్చలను ఏమంటారంటే కన్నులు అంటారు. బంగాళదుంపలపై ఉండే మచ్చలని కన్నులు అంటారు. అల్లం లేదా పసుపు మొక్కలు అన్నమాట. వీటిపై కన్నుల నుంచి మొలకెత్తుతున్న కొత్త బంగాళదుంప మొక్కలు అన్నమాట. రణపాల ఆకుల నుండి మొలకెత్తే మొక్క. రణపాల అనేది ఆకుల నుండి మొలకెత్తే మొక్క. పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఆకు తడి నేలలో పడినట్లయితే ఒక్కో మొగ్గ మొలకెత్తి కొత్త మొక్కను ఏర్పరుస్తుంది అన్నమాట. ఏంటి? రణపాల మొక్క ఆకు అనేది తడి నేలలో పడినట్లయితే ఒక్కో మొగ్గ మొలకెత్తి ఒక కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. కొన్ని మొక్కల వేర్లు కూడా కొత్త మొక్కలను ఇస్తాయన్నమాట. చిలకడ దుంప, డాలియా వంటివి అన్నమాట. వేర్ల నుంచి కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి. క్యాక్టస్ వంటి మొక్కలు తల్లి మొక్క నుంచి విడిపోయి నేలలో పడినట్లయితే అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి అన్నమాట. ఇందాక రణపాల ఇచ్చారు కదా, ఇక అంచులు ఉన్న మొగ్గలు ఉండి వాటి నుంచి కొత్త మొక్కలు ఏర్పడుతున్నాయి అన్నమాట. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలోనే పెరగడమే కాక విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలను, ఫలాలను ఏర్పరుస్తాయి. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాకుండా విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలను, ఫలాలను ఏర్పరుస్తాయి. ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలనే పోలి ఉంటాయి అన్నమాట. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనకుల లక్షణాలను కలిగి ఉంటాయి. మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. మొక్కలు అనేవి లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ కోరకి భవనము. కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగల అతి చిన్న జీవులైన ఈస్ట్ అన్నమాట. కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగల అతి చిన్న జీవులైన ఈస్ట్ అన్నమాట. ఈ ఈస్ట్ అనేది ఒక ఏకకణ జీవి. ఇదిగోండి ఇచ్చారు ఈస్ట్ కణము.
ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని కోరకము అంటారు. చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని కోరకము లేదా మొగ్గ అంటారు. కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి విడిపోయి కొత్త కణంగా ఏర్పడింది. ఇదిగోండి కొత్త కణంగా ఏర్పడింది. ఇక్కడ బల్బు వంటి భాగం కొత్త కణంగా ఏర్పడింది. ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసులాగా కోరకాలు అనేవి ఏర్పడతాయి. ఇవి కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలను ఉత్పత్తి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ముక్కలవడం. ఆకుపచ్చని రంగులో జిగటతో కూడిన తెట్ల వంటి వాటిని చెరువులు, నీటి కుంటల్లో మనం చూస్తాం అన్నమాట. ఆకుపచ్చని రంగులో జిగటతో ఉంటాయి. వీటినేమో శైవలాలు అంటారు. నీరు, పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు శైవలాలు పెరిగి ముక్కలవడం అనే విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయన్నమాట. శైవలము 2 లేదా ఎక్కువ ముక్కలుగా విడిపోతుందన్నమాట. శైవలం అనేది 2 లేదా ఎక్కువ ముక్కలుగా విడిపోతుందన్నమాట. అలాగా ముక్కలుగా విడిపోయి అలాగా చెరువులో ఉన్న ప్లేస్ అంతా ఆక్రమిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్పైరోగేరా అనేది ఒక శైవలము. ఇది కూడా ముక్కలవడం అనే విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటుంది. నెక్స్ట్ సిద్ధబీజాల ఉత్పత్తి. రొట్టె మొక్కపై ఉండే శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధబీజాల నుంచి పెరుగుతాయి. రొట్టె మొక్క మీద ఉండే శిలీంధ్రాలు అనేవి గాలిలో ఉండే సిద్ధబీజాల నుంచి పెరుగుతాయి అన్నమాట. విడుదలైన సిద్ధబీజాలు అక్కడి నుంచి విడుదలైన సిద్ధబీజాలు ఏంటి? గాలిలో తేలుతూ ఉంటాయి. ఫెర్న్ మొక్కల్లో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి. ఫెర్న్ మొక్కల ప్రత్యుత్పత్తి విధానం ఏంటంటే సిద్ధబీజాల ద్వారా. నెక్స్ట్ ఈ సిద్ధబీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. ఈ సిద్ధబీజాలు అనేవి అలైంగిక ప్రత్యుత్పత్తి వలన ఏర్పడిన నిర్మాణాలు. ప్రతికూల పరిస్థితులైన అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రతలను తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధబీజం చుట్టూ ఒక దృఢమైన కవచం అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను, తక్కువ ఆర్ద్రతలను తట్టుకోగల శక్తి అనేది సిద్ధబీజాలకు ఉంది. అందుకోసం వీటి చుట్టూ ఒక కవచం అనేది ఉంటుందన్నమాట. నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలు కూడా సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. పుష్పాలు అనేవి మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలు. కేసరాలు అనేవి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అన్నమాట. పురుష ప్రత్యుత్పత్తి భాగం వచ్చేసి కేసరాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం వచ్చేసి అండకోశము. కేసరం లేదా అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. అంటే రెండిట్లో ఏదో ఒకటే ఉంటాయి అన్నమాట. కేసరం లేదా అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. కేసరము మరియు అండకోశం 2 భాగాలను కలిగి ఉండే పుష్పాలను ఏమంటారు? ద్విలింగ పుష్పాలు అంటారన్నమాట. మొక్కజొన్న, బొప్పాయి, దోస వంటి మొక్కలు ఏకలింగ పుష్పాలు అన్నమాట. మొక్కజొన్న, బొప్పాయి, దోస ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ. ఆవాలు, గులాబీ, పెట్యూనియా వంటివి ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ. ద్విలింగ పుష్పాలకి ఉదాహరణ. ఇక్కడ ప్రత్యుత్పత్తి భాగాలు ఇచ్చారు. కేసరంలో పరాగకోశము మరియు కేసరాలు ఉంటాయన్నమాట. కేసరంలో పరాగకోశము, కేసరాలు ఉంటాయి. పరాగకోశము పరాగ రేణువులను కలిగి ఉంటుంది. పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. పరాగకోశం అనేది పరాగ రేణువులను కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. అండకోశంలో అండాశయము, కీలము, కీలాగ్రాలు ఉంటాయి. అండాశయంలో 1 లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి. అండంలో స్త్రీ సంయోగ బీజము లేదా స్త్రీ బీజకణం అనేది ఏర్పడుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని అనేవి ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు, డయాగ్రామ్ ఇచ్చారు. ప్రత్యుత్పత్తి భాగాలు. అండకోశంలో కీలాగ్రము, కీలము, అండాశయము, అండాలు ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి కేసరంలో వచ్చేసి కేసరదండము, పరాగకోశం ఉంటాయి. ఇక్కడ పరాగ రేణువులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ పరాగ సంపర్కము. పరాగ రేణువులు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండడం కోసం వాటి చుట్టూ దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. పరాగ రేణువులు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండడం కోసం వాటి చుట్టూ దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ కొన్ని అదే రకానికి చెందిన పుష్పం అనేవి కీలాగ్రానికి చేరుతాయి. పరాగ రేణువులు ఉంటాయి కదా,
ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగరేణువులు కీలాగ్రానికి బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కము అంటారు. ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగరేణువులు కీలానికి బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కము అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని కీలాగ్రానికి చేరితే దాన్ని ఆత్మ పరాగ సంపర్కము అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్కలోని పుష్పాల్లోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని పరపరాగ సంపర్కము అంటారనమాట. ఒక మొక్కలో జరిగితే ఆత్మ పరాగ సంపర్కము, లేదా వేరొక మొక్కలో జరిగితే పరపరాగ సంపర్కము. అంటే ఒక మొక్క నుండి వేరొక మొక్క జరిగితే. ఫలదీకరణము. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడిన కణాన్ని సంయుక్త బీజము అంటారు. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడిన కణాన్ని సంయుక్త బీజము అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణము అంటారనమాట. పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు. సంయుక్త బీజం అనేది పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఏర్పడే సంయుక్త బీజం అనేది పిండంగా అభివృద్ధి చెందుతుంది అనమాట. ఇక్కడ ఆత్మ పరాగ సంపర్కము, పరపరాగ సంపర్కము ఇచ్చారు కదా, అవి ఇక్కడ ఫ్రంట్ పేజ్లో ఇచ్చారు. దీన్ని ఆత్మ పరాగ సంపర్కాన్ని స్వపరాగ సంపర్కం అని కూడా అంటారు. ఇక్కడ పరపరాగ సంపర్కం అనేది ఇది. ఫలదీకరణ అనంతరము పుష్పంలోని అండాశయం అనేది ఫలంగా పెరుగుతుందన్నమాట. ఫలదీకరణ అనంతరం పుష్పంలోని అండాశయం అనేది ఫలంగా పెరుగుతుంది. పరిపక్వం చెందిన అండాశయాన్నే ఫలము అంటారు. పరిపక్వం చెందిన అండాశయమే ఫలం అన్నమాట. అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. అండాశయంలోని అండాలను ఏమంటారంటే విత్తనాలు. అండాశయంలో అండాలను విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. పరిపక్వం చెందిన అండాశయమే ఫలము. విత్తనం ఒక రక్షక కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది. విత్తనం ఒక రక్షక కవచంతో కూడిన దేన్ని కలిగి ఉంటుందంటే పిండాన్ని కలిగి ఉంటుంది. యాపిల్ మరియు నారింజ వంటి ఫలాలు కండ కలిగి రసంతో ఉంటాయి. ఆపిల్, నారింజ ఏమో కండ కలిగి రసంతో ఉంటాయి. బాదం మరియు వాల్నట్ వంటి ఫలాలు దృఢంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ విత్తనాల వ్యాప్తి అని ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ ఉంది. సూర్యరశ్మి, నీరు, కాంతి మరియు పెరిగే స్థలం కొరకు వాటి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. వేటికి? ఒక మొక్కకు చెందిన విత్తనాలన్నీ అదే ప్రదేశంలోని పడి అక్కడే పెరిగాయి అనుకోండి, అప్పుడు సూర్యరశ్మి, నీరు, కాంతి మరియు పెరిగే స్థలం కొరకు వాటి మధ్య పోటీ ఉంటుంది అన్నమాట. అందువలన మనకి మొక్కలు అనేవి ఆరోగ్యంగా పెరగలేవు. అప్పుడు ఏమవుతుంది? మొక్కకి దాని నుండి ఏర్పడిన కొత్త మొక్కలకు మధ్య సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాల కోసం జరిగే పోటీని అనేది విత్తనాల వ్యాప్తి అనేది నివారిస్తుంది అన్నమాట. ఆరోగ్యకరమైన మొక్కల కోసము. అంటే మొక్కలు, విత్తనాలు మరియు ఫలాలు గాలి, నీరు మరియు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. విత్తనాల వ్యాప్తి అనేది గాలి, నీరు మరియు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్నమాట. మొక్క మునగ, మేపుల్ మొక్కల రెక్కలు కలిగిన విత్తనాలు అన్నమాట. మునగ మరియు మేపుల్ అనేవి మొక్కలు. ఆ మొక్కలు వచ్చేసి రెక్కలు కలిగిన విత్తనాలు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. మునగ, మేపుల్ అనేవి రెక్కలతో కూడిన విత్తనాలు అన్నమాట. ఇక్కడ వచ్చేసి తేలికైన విత్తనాలు లేదా జిల్లేడు మొక్క కేశాలు అనేవి. జిల్లేడు మొక్క తేలికైన విత్తనాలు లేదా జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు. పొద్దుతిరుగుడు కూడా కేశాలు కలిగిన ఫలాలు అన్నమాట. కేశాలు కలిగిన ఫలాలు. కొబ్బరికాయలో స్పాంజ్ అన్నమాట. స్పాంజ్ వల్ల లేదా పీచు కలిగిన విత్తన కవచం ఉంటుంది అన్నమాట. అందుకే అది నీటి మీద తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ముళ్ళు లేదా కొక్కెములతో కూడిన విత్తనాలు వచ్చేసి ముళ్ళు లేదా కొక్కెములతో కూడిన విత్తనాలు వచ్చేసి జాంతియము, యురేనా. పొద్దుతిరుగుడు కేశయుత ఫలము. ఆక్ లేదా మదర్ కేశయుత విత్తనం అంటే జిల్లేడు మొక్క అన్నమాట. ఆక్ లేదా మదర్ కేశయుత విత్తనం జిల్లేడు మొక్క. ఇక్కడ ఇచ్చారు కదా, జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కుక్కెములతో కూడిన విత్తనాలు జంతువుల దేహాలకు అంటుకొని దూర ప్రాంతాలకు మోసుకొని పోబడతాయి. ఇలాంటి వాటికి ఉదాహరణ ఏమనుకున్నాం? జాంతియము, యురేనా. నెక్స్ట్ అకస్మాత్తుగా కుదుపులతో ఫలం పగిలినప్పుడు కొన్ని విత్తనాలు అనేవి వ్యాప్తి చెందుతాయి అన్నమాట. తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. వీటికి ఉదాహరణ వచ్చేసి ఆముదము మరియు నేల గోరింట మొక్కలు.
విత్తనాలు దూరంగా తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి అంటే ఫలం పగిలినప్పుడు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆముదము, నేల గోరింట. ఇక్కడితో అది లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బిట్స్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాం దాంట్లోన జీవులన్నీ తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయగలవు. మొక్కల్లో అలైంగిక, లైంగిక అనే 2 రకాల ప్రత్యుత్పత్తి విధానాలు ఉన్నాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మొక్కలవడము, కోరకీభవనము. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కదా. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకటి మొక్కలవడము, కోరకీభవనము, సిద్ధబీజోత్పత్తి మరియు శాఖీయ వ్యాప్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలోనేమో పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల సంయోగం అనేది జరుగుతుంది. శాఖీయ ప్రత్యుత్పత్తిలోనేమో శాఖీయ భాగాలైన పత్రాలు, కాండాలు మరియు వేర్ల నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి. పుష్పం అనేది మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగం అన్నమాట. పుష్పము పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల్లో ఏదో ఒకదాన్ని కలిగి ఉంటే దాన్ని ఏకలింగ పుష్పాలు అంటారు. పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు 2 ఉంటే దాన్ని ద్విలింగ పుష్పాలు అంటారు. పరాగరేణువుల్లో పురుష సంయోగ బీజాలు, అండాలలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయన్నమాట. అలాగే పరాగరేణువులు అదే పుష్పము లేదా వేరొక పుష్పంలోని కీలగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కము అంటారు. పరాగ సంపర్కం 2 రకాలు: స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కము. స్వపరాగ సంపర్కాన్ని ఆత్మపరాగ సంపర్కం అని కూడా అంటారు. స్వపరాగ సంపర్కంలో ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన మొక్కల్లో మరొక పుష్ప కీలగ్రాన్ని చేరుతాయన్నమాట. స్వపరాగ సంపర్కంలోని పుష్పాలు అనేవి పరాగరేణువులు అదే పుష్పంలో కీలగ్రాన్ని చేరుతాయి. పరపరాగ సంపర్కంలోని అన్నమాట వేరొక రకమైన మొక్కలోని పుష్పంలోని కీలగ్రాన్ని చేరుతాయి. గాలి, నీరు, కీటకాల ద్వారా పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక వలన ఫలదీకరణం అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికను ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయోగ బీజము అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయోగ బీజం అంటారు. సంయోగ బీజం అనేది పిండంగా అభివృద్ధి చెందుతుంది. పరిపక్వం చెందిన అండాశయాన్ని ఫలము అంటారు. పరిపక్వం చెందిన అండాశయాన్ని ఫలము అంటారు. అండాలు పెరుగుతున్న పిండాన్ని కలిగి ఉన్న విత్తనాలుగా మారుతాయి. విత్తనాల వ్యాప్తి గాలి, నీరు, జంతువుల ద్వారా జరుగుతుంది అన్నమాట. విత్తనాల వ్యాప్తి గాలి, నీరు, జంతువుల ద్వారా జరుగుతుంది. విత్తన వ్యాప్తి అనేది మొక్కలు గుమిగూడడము, మొక్కలన్నీ సూర్యరశ్మి మరియు నీరు మరియు ఖనిజ లవణాల కోసం పోటీ పడడాన్ని, కొత్త జాతుల ఆక్రమణలను నిరోధిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జనకతరం శాఖీయ భాగం నుండి కొత్త జీవులు ఉత్పత్తి అవడాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. ఒక పుష్పము పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల్లో ఏదో ఒకటి కలిగి ఉంటుంది కనుక ఆ పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. ఒక పుష్పంలోని పుప్పొడేణువులు అదే పుష్పంలోని లేదా అదే రకానికి చెందిన వేరొక పుష్ప కీలగ్రాన్ని చేరితే పరాగ సంపర్కం అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికను ఫలదీకరణం అంటారు. విత్తన వ్యాప్తి అనేది గాలి మరియు నీటి ద్వారా జరుగుతుంది. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మొగ్గ అని ఇచ్చారు. అంటే ఈస్ట్లో ఒక బల్బు వంటి నిర్మాణాన్ని కోరకము లేదా మొగ్గ అంటాం కదా. మొగ్గ వచ్చేసి ఈస్ట్. కళ్ళు అంటే బంగాళదుంపలపై ఉండే మచ్చలు ఉంటాయి కదా, వాటిని మనం కన్నులు అంటాం కదా. బంగాళదుంప ముక్కలగుట అనేది మ్యాపిల్ ప్రత్యుత్పత్తి విధానంలో అనమాట. రెక్కలు అనేవి ముక్కలవుట అనేది స్పైరోగేరా. రెక్కలు అనేది మాపులు అనమాట. శ్వేత బీజాలు అనేది బ్రెడ్ మోల్డ్. మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగము పువ్వు. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయికనే ఫలదీకరణం అంటారు. పరిపక్వమైన అండాశయాన్ని ఏర్పరుస్తుంది ఏంటంటే ఫలం. పరిపక్వమైన అండాశయం దేన్ని ఏర్పరుస్తుంది అంటే ఫలము. సిద్ధ బీజాలను ఏర్పరిచేవి ఏంటి? బ్రెడ్ మోల్డ్. ధనపాల దాని దేంతో ప్రత్యుత్పత్తి జరుగుతుంది? దానిలో దేంతో అంటే ఆకులతో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. అంతే. ఈ లెసన్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా చెప్పేసిన, కొంచెం మిస్టేక్స్ ఉంటే సారీ. ఎందుకంటే కరెంట్ ఎక్కువసేపు ఉండట్లేదు, అందుకోసమని. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్ చలనము మరియు కాలం నెక్స్ట్ వీడియోలో చెప్తాను.